ఇప్పుడు అప్పుడు మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా ఆగం చేసిండని ఆయన మీద అపవాదులు వేస్తారు కదా, దీనిపైన ఏం చెప్తారు? ఈయననే వేసి ఎంటకి వచ్చిండు మేడం, భూములు తీసుకుంటాడంట, ఆయన గెలిస్తే రాదంట. మరి నేను వచ్చినాక నేను మంచిగా చేస్తా, మీ ప్రజాప్రాయాలలో మంచిగా చేస్తా అని చెప్పేసి అని ఇగో చెప్పు తీసుకొని కొట్టినట్లు ఇట్లా కొట్టి తైదంబలు తాగిపిస్తున్నాడు రోడ్డు మీద మమ్మల్ని. ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిండు, పైసలు ఇచ్చిండు, ఇంటింటికి గ్యాసులు లేకపోతే గ్యాసులు రద్దు చేయించిండు. ప్రతి ఒక్కటి కట్టెలు లేని మనుషులు కూడా కట్టెలు పెట్టకూడదు, మీరు గ్యాస్ల మీద వంట చేసుకోండి అని చెప్పిండు. మళ్ళీ మీరు ఎంత నీళ్ళు లేవు కదా మీకు నీళ్ళు, మీరు నీళ్ళతో అన్నీ తెచ్చి ఇంటి దాకా ఇచ్చిండు. రైతు బంధు వేసిండు, పైసలు పంటలు వచ్చినాయి అంటే రైతు బంధు కూడా ఇంటికి వచ్చి పోయి తీసుకోండి అంటారని చెప్పేసి ఆయన పైసలు వేసిండు. ఆయన ఏ మాత్రం ఆయన ఎక్కడున్నా కానీ చల్లగా బతుకుతాడు. కేసీఆర్ని గెలిపించిన ఆయన మహేష్ బాబు, ఆయన భూములే ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తాత ముత్తాతలు అందరూ మా తాతలకు రాసిచ్చిన భూములు ఉన్నాయి. ఆ భూముల మీద మేము బతుకుతున్నాం మేడం. మేము ఇప్పుడు ఆయన వచ్చి అడ్డగోలిగా వచ్చి తీసుకుంటే మాత్రం మేము ఇచ్చేటోళ్ళం కాదు. మమ్మల్ని చంపుతాడా, ఏం చేస్తాడా, చంపని. కాకపోతే మాకు అన్ని పుణ్యాలు చేసిర్రు. ఇందిరాగాంధీ కూడా మాకేం అప్పట్లో మేలు చేసింది, అట్లనే వస్తుంది. ఇప్పుడు భూములు గుంజుకుంటాడని కేసీఆర్ మీద అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ నమ్మించి వేరే వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఈయన చేసిండు కదా, ఈ 5 సంవత్సరాలు మళ్ళీ చూస్తామన్నట్లుగా వేసిండ్రు మేడం, అంత తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు కానీ వచ్చిండు అనుకో, ఇప్పుడు కానీ ఈ 2 ఏళ్ళు అయిపోయింది అనుకో, ఆయన కాదు కదా, ఎడ చిప్పకుడు వేస్తే ఏడన్నా మురిగిపోయిన అన్నం కూడా దొరకదు ఆయనకి.